ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగానికి వస్తున్నా. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఏంటి? దేవుని వలన బలము పొందిన మనుషులు కట యాత్ర చేయటం అంటే వారికి అతి ప్రియం. కూర్చొని ఉండరు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే దేవుని వలన బలము పొందేవాడు ఎప్పుడు యాత్ర చేస్తూనే ఉంటాడు. మన పితరుడైన అబ్రహాము చెప్పాడు, మనము భూమి మీద పరదేశులమును యాత్రికులము. ఎక్కడికి బాబు యాత్ర అని అబ్రహామును అడిగితే పితరుడైన అబ్రహాము చెప్తాడు, పునాదులు కలిగిన పట్టణానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని వలన బలము పొందేవాడు యాత్ర చేస్తాడు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు. వారు చేసే యాత్ర ఎక్కడికంటే 7వ వచనంలో 2వ భాగానికి రండి. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. స్తబులు కూడా దేవుని మహిమపరచండి. అంటే వీరు యాత్ర చేసి ఆఖరికి ఎక్కడ కనపడ్డారు చెప్పండి? సియోనులో, దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఎవరో వస్తే పలకరిస్తే నువ్వు బలపరచబడుతున్నావా? ఏదో ఇస్తే బలపరచబడుతున్నావా? నేను పరామర్శిస్తే బలపరచబడుతున్నావా? నీ బలహీనతలో లోక సంబంధమైన ఔషధాల వలన నువ్వు బలపరచబడుతున్నావా? దేవుని వలన నువ్వు బలపరచబడుతున్నావా? దేవుని వలన బలము పొందు మనుషుడు ధన్యుడండి. ధన్యుడు వాడు యాత్ర చేస్తాడు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎక్కడికరా బాబు వారు యాత్ర చేసింది అంటే సియోనులో ఉన్న దేవుని సన్నిధిని కనపడుటకై. హల్లెలూయా. నీ యాత్ర ఎటు? నీ యాత్ర ఎటండి? నీ యాత్ర సియోనులో దేవుని సన్నిధిలో కనపడాలనేనా? దైవజనుడు యేసన్న పాట రాశారు, చాలా ఇష్టం. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. యాత్ర చేస్తున్నారు. దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు. వారి బలహీనతలో దేవుని శక్తి సంపూర్ణమైపోతుంది. వారు బలహీనపరచబడినప్పుడల్లా దేవుని శక్తి వారిని సంపూర్ణంగా చేస్తుంది. అందుకే కొరావు కుమారులు అనుభవపూర్వకంగా అంటారు, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులయ్యా. వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలయ్యా. యాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్తారంటే సియోనులో దేవుని సన్నిధిని కనపడాలని. వారి ఆశ అంతా, వారి యాత్ర అంతా సియోనులో దేవుని సన్నిధిని కనపడాలని. సియోను అనేది ఒక ఉన్నతమైన శిఖరాగ్రం. పరలోకంలో అంతా ఒకటి కాదు, కొన్ని స్థాయిలు ఉంటాయండి. పరలోకంలో క్రొత్త భూమి ఒక స్థాయి, క్రొత్త ఆకాశం మరొక స్థాయి, నూతన యెరూషలేము మరొక స్థాయి, అపోస్తుల సింహాసనాలు ఒక స్థాయి, తానంతటి పైగా సియోను శిఖరాగ్రం. అన్నిటికీ పైగా ఉన్నది ఏదైనా ఉందంటే సియోను శిఖరాగ్రం. ఆ సియోను శిఖరాగ్రంలో ప్రభు ఉన్నాడు. అత్యున్నతుడైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం చేసి పరలోకంలో ఏదో ఒక మూలకెళ్తే కాదు. పరలోకంలో క్రొత్త భూమిలో అడుగు పెడితే చాలు అనుకుంటున్నా.
క్రొత్త ఆకాశంలో అడుగు పెడితే చాలనుకుంట్లా, పరలోకంలో క్రొత్త భూమి కన్నా ఒక స్థాయి పైకి వెళ్తే చాలనుకుంట్లా, పరిశుద్ధుల స్థానంలోకి అతి పరిశుద్ధుల స్థానంలోకి వెళ్తే చాలనుకుంట్లా, 24 పెద్దలు ఆసీనులై ఉన్న సింహాసనాల యొద్దకు వెళ్తే చాలనుకుంటులా, స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమును కల్లారా చూడాలనుకుంటలేదు. దానికంటే అత్యున్నతమైన ఉన్నత శిఖరాగ్రము ఒకటి ఉన్నది నిత్యత్వంలో. అదే నిత్య సియోనులో దేవుని సింహాసనం. తండ్రి ఆసీనుడై ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఇంకక్కడెవరు ఉండరు. ప్రభు అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం అందు కూర్చున్నాను. అర్థమైందా మీకు? నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం అందు కూర్చున్నాను. మీరు లోకమును జయించండి. జయించిన వానిని నాతో కూడా అదే సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అదే సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అదే సింహాసనంలో ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ఎవడు పరిత్యజించి వదులుకొని ఆ నిత్య సియోనుకు వెళ్ళాలి. నిత్య సియోనులో దేవునిని చూడాలి. పరలోకంలో ఒక మూలం కాదు, ఎక్కడో ఒక చోట కాదు. సియోనులో దేవుని సన్నిధిలో ఆ ఉన్నత శిఖరాగ్రం మీద కనపడాలి అన్న ఆశతో వారు ప్రయాణం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క శుభవేళ, ఈ పునరుద్ధానం నిమిషం నువ్వు దేవుని వలన బలము పొందిన మనుషులవైతే నీ యాత్ర అనిత్య సియోను వైపు ఉంటుంది. పరలోకములకు మూలకు కాదు, క్రొత్త భూమిలోకి కాదు. క్రొత్త భూమి కంటే అత్యున్నతమైనది క్రొత్త ఆకాశంలోకి కాదు, నూతన యెరూషలేము పట్టణంలోకి కాదు. 24 సింహాసనాసీనులై కిరీటములు ధరించి తెల్లని వస్త్రములు ధరించి అధికారము గల వాని వలె కూర్చున్న వారి యొద్దకు కాదు, అత్యున్నతమైన శిఖరాగ్రం ఆ నిత్య సియోను వైపు, సియోనులో దేవుని సన్నిధిని కనపడాలని వారు యాత్ర చేస్తున్నారు. భక్తులు ఎంతో మంది యాత్రను త్వరితంగా ముగించుకోవాలని ఆశపడ్డారు. అక్కడికి చేరిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వారు దేవుని వలన బలం పొందుతున్నారు. వారి యాత్ర అటువైపు వెళ్ళిపోతుంది. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు. ఆ యాత్ర త్వరితంగా ముగించుకొని ఆ నిత్య సియోనులో ప్రభుని కలుసుకోవాలని ఒక ఆశ, ప్రభుని చూడాలని, కనీసం ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండే అంత అర్హత లేకపోయినా ఆయన పాదాల దగ్గర అయినా ఆ సియోనులో సింహాసనం మీద కూర్చుండే అంత ప్రతిష్టలో కాదుగా, కనీసం ఆ నిత్య సియోనులో ఆయనతో ఆ పాదాల దగ్గర కూర్చుండే ఒక అనుభవం, ఆ చోటు దక్కించుకోవాలి. అటువైపు వారు యాత్ర చేస్తున్నారు. దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు. వారు ఇక్కడ ఉండాలనుకోరు. ఈ భూ సంబంధమైన దాని మీద వాళ్ళు ఆశ పెట్టుకోరు. వారి యాత్ర త్వరితంగా ముగించుకొని నిత్య సియోనులో ఆయన ఎదుట కనపడాలి. సియోనులో ఆయనను చూడాలని, సియోనులో జీవము గల దేవుని సన్నిధిలో కనపడాలని వారి ఆశ, వారి ఉదయవాంఛ. నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే
దేవుని వలన కలిగే ఫలమే నువ్వు పొందుకుంటుంటే 100% నీ యాత్ర అటే ఉంటుంది. నిశ్చయముగా నీ ప్రయాణం అటే ఉంటుంది. వారి యాత్ర ఏంటంటే సియోనులో జీవము గల దేవుని సన్నిధిని కనపడాలని. ప్రతి దైవజనుడు తనకు అప్పగించిన మందను నాయకుడై కాపరి అయి తన గొర్రెలను నడిపించినట్లు ఆ వైపు మాత్రమే నడిపించేవాడు దేవుని చేత ఏర్పరచబడిన కాపరి అయి ఉన్నాడు. జీవము గల దేవుని సన్నిధిలో ఆయన మందను ఆయన ఉన్న చోటుకి చేర్చగలిగిన వాడు, ఆ వైపుగా మందను నడిపించేవాడు దేవుని కాపరి, దేవుని సంఘానికి నియమించబడిన కాపరి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు. వారి యాత్ర ఏంటంటే సియోనులో జీవము గల దేవుని సన్నిధిని కనపడాలని. ఇక్కడుండి మనం ఉద్ధరించేది ఏముందండి? ప్రతి వ్యక్తిని పుట్టించిన వాడు ఆయన. వారి వారి సంకల్పాన్ని ఆయనే నెరవేర్చుకుంటాడు. మనం ఎవరిని గురించి ఆలోచించి ఇక్కడే ఉండిపోవాలని ఆశపడటం అది సబబు కాదు. సియోనులో జీవము గల దేవుని సన్నిధి ఎదుట కనపడాలన్నది దేవుని ఉద్దేశం.